అయితే బెట్టింగ్ సెలబ్రిటీస్ గురించి ఒక స్టేషన్ లో కేసులు ఫైల్ అయినాయి. ఈడీ కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు బ్రో? అన్న ఖచ్చితంగా ఇది అదే అంటే మన ఈడీ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో అది మాత్రం ఖచ్చితంగా గొప్ప ఇనిషియేటివ్ తీసుకుందన్న ఫస్ట్ థింగ్ అయితే. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఎంతో మంది పోరాడిండ్రు. చిన్న చిన్న యూట్యూబర్లు గానీ పెద్ద స్థాయి ఐపీఎస్ వాళ్ళు కూడా పోరాడినారు. అంటే ఒక దాని మీదకి అంటే ఇప్పుడు కూడా లోపల టెలిగ్రామ్ లో మీద బెట్టింగ్ యాప్స్ ఇంకా ప్రమోట్ చేయడము అది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మన సెలబ్రిటీస్ 29 మంది ఉన్నారో వాళ్ళకి ఈడీ వాళ్ళు నోటీసులు జారీ చేసిండ్రు ఖచ్చితంగా హాజరు కావాలనేసి. ఖచ్చితంగా దాని మీద గట్టిగా అంటే సామాన్యుడు కూడా ఇట్లాంటి పనులు చేయాలంటే భయపడాలి అన్న. ఆ రకంగా వాళ్ళకి ట్రీట్మెంట్ జరగాలి. అయితే ఆ మధ్యలో కొంతమంది దివి అని చెప్పేసి వాళ్ళని పిలిపించారు, అడిగారు, మళ్ళీ వదిలేశారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లేపారు. అదే అన్న ఎందుకంటే ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏదైనా ప్రాసెస్ జరుగుతుంటుందో లేదనుకో ఏవైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని కాంటాక్ట్ కావడము త్రూ వీళ్ళు ఇప్పుడు ఎవరైతే శ్రీముఖి నిధి అగర్వాల్ వాళ్ళు ఉన్నారు కదా విజయ్ దేవరకొండ వాళ్ళని పట్టుకొని పైన ఎవరైతే చేపించిందో వాళ్ళ కోసం ఎంక్వైరీ చేసినట్టు జరుగుతుంది అని అనుకుంటున్నాం. అంటే ఈ గ్యాప్స్ దాని వల్లనే వచ్చింటుందని అనుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ అవి ఏవి దొరకకపోయినా సరే ఎవరైతే ఇవి ఓపెన్ గా ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళనన్నా సరే అదేది ఇన్వెస్టిగేషన్ చేసేసి వాళ్ళకి తగిన చర్య మాత్రం తీసుకోవాలి. అంటే ఇప్పుడు దీంట్లో పెద్ద పెద్ద స్టార్సే ఉన్నారు, విజయ్ దేవరకొండ కానీ వీళ్ళు ఏమైనా కొంచెం వెనకాల నుంచి చేయించడం ఆపే ప్రయత్నాలు చేయించడం అని ఏమన్నా ఆలోచన? అదే అన్న ఒకవేళ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళతో డబ్బు ఉంటది లేకపోతే వాళ్ళకు రెస్పెక్ట్ ఉంటది అనేసి ఒక సామాన్యుడు ఎట్లయితే ట్రీట్ చేస్తారో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఈ సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ గానీ రానా దగ్గుపాటి గారు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓపెన్ గా ఎట్లయితే ప్రమోట్ చేస్తున్నారో బెట్టింగ్ యాప్స్ సామాన్యుని మీరు ఏ రకంగా అయితే ట్రీట్మెంట్ ఇస్తారో వీళ్ళకి కూడా అదే ట్రీట్మెంట్ ఇచ్చి మాకు అంటే ఎవరైతే బెట్టింగ్ లో కోల్పోయి ఉంటారు కదా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడమో లేకపోతే ఇంకోటి చేయడమో చేపిస్తే మంచిగా ఉంటుందా. అదే ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు ఆ పాయింట్ మీరు చెప్పింది బాగుంది. అంటే వీళ్ళకి శిక్ష వేస్తే బాగుంటుందా లేదా ఆ సంపాదన తీసేసుకుని నష్టపోయిన వాళ్ళకి అడ్జస్ట్ చేసి ఇస్తే బాగుంటుందా? అన్న శిక్ష అయితే ఖచ్చితంగా పడాలి. అంటే శిక్ష అంటే ఇప్పుడు అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళకి శిక్షలు పెద్ద పెద్ద శిక్షలు పడట్లే. వీళ్ళకి ఏదో జరిమానా పడడము లేకపోతే ఒక 2 months అట్లా జైలు శిక్ష పడడము అట్లాంటివి ఏదైనా ఒక యాక్ట్ ఉంటే వీళ్ళ మీద పెట్టేసి ఆ డబ్బుని రీకవర్ చేసి ఎవరైతే లాస్ అయినారో వాళ్ళకి ఇచ్చి అంటే ఒక మంచితనాన్ని చార్జ్ చెప్తే ఇంకొకసారి వేరే వాళ్ళు ప్రమోట్ చేయడానికైనా భయపడతారు అన్న. అంటే ఇదే టైంలో బెట్టింగ్ పెట్టే వాళ్ళ గురించి ఏం చెప్తారంటారు? అన్న బెట్టింగ్ పెట్టే వాళ్ళకి తెలివి లేదన్న ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఏ బెట్టింగ్ యాప్ లోడ్ అయినా సరే వాడి కంఫర్ట్ వాడు చూసుకుంటాడు. మనం పిచ్చోళం కాబట్టి మనం పెట్టుకుంటాము. వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆడే వాళ్ళు ఎట్లన్నా ఆడతారు వాళ్ళ గురించి వదిలిపెట్టు. కానీ ప్రమోట్ చేయడం వల్ల ఎట్లా అంటే 70% ఉండే వాళ్ళు 100% ఖచ్చితంగా ఆడతారు. అది ఆ ప్రమోషన్ ఆపినారు అనుకో ఏదో ఒక చిన్న రూట్ అనేది కట్ అయిపోతుంది. అది ప్రమోషన్ ఆపే విధాయకంగా మన గవర్నమెంట్ పనిచేస్తే మంచిగా ఉంటది. అంటే ఈ రోజు మార్నింగ్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఒక అమ్మాయి అంటే ఒక హౌస్ వైఫ్ ₹1,00,000 బెట్టింగ్ లో పోగొట్టుకుని సూసైడ్ చేసుకుంది. అవునన్నా చాలా వింటున్నాం. మన గవర్నమెంట్ అది తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందా జనాల్లోకి? 100% ఉందన్న. ఇది బెట్టింగ్ అనేది ఒక వ్యసనం అన్న. అది ఆపుకోలేరు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మామూలుగా అంటే ఒక 1 month బ్యాక్ మన తెలంగాణ ఒక అదేది పింఛన్ పంచాయని ఆ డబ్బులన్నీ బెట్టింగ్ లో వాడుకొనేసి ఆ పిల్లలతో ఒక వీడియో రేవంత్ రెడ్డి అన్నకే పెట్టి సార్ నాకు ఇట్లా టైం కావాలి నేను ఇట్లా బెట్టింగ్ ఆడినా అది అని చెప్పి బాధపడింది. కాబట్టి గవర్నమెంట్ స్థాయి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లా ఈ పని చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని ఆపే విధాయకమన్నా చూపించాలి. లేదనుకో ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళకి గట్టిగా ఏదో ఒకటి సొసైటీకి తెలిసేలాగా వాళ్ళని ఏదో ఒకటి చేస్తే అందరిలో ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ యూత్ లో అవేర్నెస్ తీసుకురావాలంటే మంచి పద్ధతులు ఏముంటాయి? అంటే స్కూల్లో టీచర్లు ఖచ్చితంగా ఈ బెట్టింగ్స్ దాని మీద ఖచ్చితంగా స్కూల్లో అంటే ఏవైతే కరికులం వీటో ఉంటుందో దాంట్లో ఇవి యాడ్ చేయడమా లేకపోతే చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లల్ని ట్రైన్ చేయడమా అది కొంతవరకు దాన్ని కూడా ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు మెంటార్స్ ఉంటారు వాళ్ళని తీసుకెళ్లి చెప్పించడం. అదే స్కూల్లో అన్న చిన్నగా ఉన్నప్పటి నుంచే దీని మీద జస్ట్ వాళ్ళకి ఐడియా ఇచ్చి
వాళ్ళ కరికరం వీటిలో ఇది కూడా యాడ్ చేసుకొని వాళ్ళని చిన్నగా ఉన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తే మంచిగా అనిపిస్తుంది అన్న. అంటే ఈ రోజు కొంచెం దూరంగా ఉంటారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ఒక పెద్ద సోషల్ మీడియా ఉండడం వల్లనే ఇప్పుడు అవన్నీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి కదన్నా. ఆ ప్రమోషన్స్ వల్లనే యూత్ చెడిపోతున్నారు. అదే సోషల్ మీడియా అనే దానికి ఒక సబ్జెక్ట్ పెట్టేసి దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ప్లస్ లో మైనస్ లో లాంటివి చెప్తే ఎట్లా ఉంటది? అన్ని మైనస్లే అన్న. సోషల్ మీడియా వల్ల ప్లస్లు కూడా ఉన్నాయి, కానీ ప్లస్ ఎవరు పట్టించుకోరు, మైనస్ లోనే గట్టిగా పట్టించుకుంటారు. ఎవరినో చంపినా అని చెప్పేసి వాళ్ళ గురించి హైలైట్ చేయడము, అది ఏం పైసకు పనికిరాని మాటలవే. అరే ఇప్పుడు మనకి ఒకటి కూడా లేదు, దాని మీద ఎవరు మాట్లాడలేరు, ఒక యూత్ కూడా మాట్లాడలేదు. అట్లాంటి దానికి ఇనిషియేటివ్ తీసుకొని యూత్ ని అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ట్రైన్ చేసి వాళ్ళ స్కూల్లో మెంటర్స్ కానీ వాళ్ళని పెట్టించి ఆ పిల్లల్ని ఎవరైతే చిన్న పిల్లలు స్కూల్లో ఉంటారో వాళ్ళని గైడ్ చేసినా సరే కొంతవరకు ఆగిపోతుంది అన్న. అది అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది మన దాంట్లో. అది చేయాలి గవర్నమెంట్, ఖచ్చితంగా చేయాలన్న. ఏవి చేయలేరు, కానీ ఇవన్నీ చిన్నవి అన్నా చేసుకుంటే కొంచెం అవేర్నెస్ పెరుగుతాయి సొసైటీలో. ఓకే, థ్యాంక్ యూ.